నమస్తే. నేను మీ అశ్విని కుమార్. లోక్సభలో ఈ సెషన్ అప్పుడు బడ్జెట్ ఇవంతా ఎంత ఖర్చవుతుంది, ట్యాక్స్ పేయర్స్ డబ్బులు, అసలు ఈ సెషన్స్ ఎందుకు జరుగుతాయి, చర్చ దేని మీద జరగాలి, డిబేట్ అంతా ఎందుకు ప్రజలకు అర్థం అవ్వాలి, వివరణ ఇవ్వాలి, ఏమన్నా తప్పులుంటే ఎత్తి చూపించాలి. ఇదేది కనపడవు ప్రతిపక్ష నాయకుడికి. కనీసం వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీల వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల సమస్యల గురించి ఏమైనా బడ్జెట్లో మాట్లాడదాం బడ్జెట్ గురించి అంటే కూడా ఎక్కడ అవకాశం ఇవ్వడు. ఆయనది ఒకటే పంద, అధికారం చేజిక్కించుకోవాలి, ఎక్కడా కూడా ఈ లోక్సభ సెషన్స్ జరగకూడదు, అల్లరి చేయాలి. ఒక అబద్ధపు ఎలిగేషన్ ఒకటి విసరాలి ప్రభుత్వం మీద, ప్రజల్లోకి అది గట్టిగా వెళ్ళాలి. ఈయన బాగా మాట్లాడాడు, ఈయన కరెక్ట్గా చెప్పాడు అన్నది ఒక విషబీజం నాటాలి. ఎంతసేపటికి ఇదే ఆలోచన రాహుల్ గాంధీకి. ఎందుకంటే మనం క్లియర్గా ఈ బడ్జెట్ సెషన్కి సంబంధించి రాహుల్ గాంధీ ఇవన్నీ చూస్తే అన్ని అబద్ధపు ప్రచారాలు, అబద్ధంలో కూడా విష ప్రచారం, చాలా తేడా ఉంది. విష ప్రచారం ఆయన మాట్లాడుతూ బుధవారం నాడు బడ్జెట్ గురించి మాట్లాడమంటే ఆయన కొన్ని పాయింట్స్, భారతదేశాన్ని అమ్మేశారు, భారత్ను అమ్మేశారు. మనం ఒక్కొక్క ఫ్యాక్ట్స్ చూస్తే భారత్ను అమ్మేశారు అనే అబద్ధాన్ని, అట్లాగే ట్రేడ్ రియాలిటీ నిజమా కాదా, భారత్ నిజంగానే అమ్మేశారా క్లెయిమ్ ఆయన ఏమంటాడు, ప్రధానమంత్రి మోడీ భారత్ని అమెరికా ట్రేడ్ డీల్తో మధ్యలో భారతదేశాన్ని అమ్మకానికి పెట్టారు, అమ్మేశారు అంటాడు. ఫ్యాక్ట్ ఏంటంటే నిజం. ఇది ఒక పెద్ద విజయం. అమెరికా భారత్ ట్రేడ్ డీల్లో భారతదేశానికి చాలా పెద్ద విజయం అని చెప్పచ్చు, ఎక్స్పోర్టర్స్ అందరికీ కూడా. ఎందుకంటే భారత వస్త్రాలు ఈ లెదర్పై అమెరికా తారీఫ్ 50% ఉండేది, 18%కి తగ్గించింది. అట్లాగే ఈ రత్నాలు వీటికి సంబంధించిందంతా కూడా ఈ డ్యూటీ, ఈ ఔషధాలు, మెడిసిన్స్కి, ఈ ఫార్మా కానీ జెమ్స్కి కానీ లేదా రత్నాల ఔషధాలకి 0% సుంకం సాధించారు. దీన్ని లొంగిపోవటం అంటారా? చైనాను ఓడించడానికి ఎంఎస్సిఎంఈలకు కూడా ట్యాక్స్ కట్టు. సో ఇందులో ఉన్నది అర్థం చేసుకోకుండా చాలా పెద్దవాడు ప్రధానమంత్రి మోడీ భారతదేశాన్ని అమ్మేశారని ప్రతిపక్ష నాయకుడు విమర్శించడం. రెండో పెద్ద అబద్ధం, డేటా అప్పగించేశారు, డేటా సరెండర్ చేశారని. ఇది ఒక పెద్ద అబద్ధం. ఎందుకంటే ఆయన క్లెయిమ్ ఏంటి, గవర్నమెంట్ అంతా కూడా భారతీయ డేటాని అప్పగిస్తోంది ఈ పెట్రోల్ ఆఫ్ ఏఐకి అంటూ కూడా. వాస్తవం డిజిటల్గా ఇది లీగల్ ఫోర్ట్రెస్ అంటూ చట్టపరమైనది, ఇది పూర్తి చట్టపరమైంది. డిపిడిపి చట్టం 2023 ప్రకారం స్పష్టంగా వీళ్ళందరికీ ఈ సమ్మతి తప్పనిసరి. ఈ టెక్ కంపెనీస్ ఏమన్నా కూడా దుర్వినియోగం చేస్తే దీనికి సంబంధించి 250 కోట్ల రూపాయల పెనల్టీస్ మిస్యూజ్కి. మనం డేటా ఇవ్వలేదు, నిజం చెప్పాలంటే మనం డేటాని లాక్ చేసాము లాలో. సో అది కూడా అర్థం చేసుకోకుండా, చట్టంలో లాక్ చేసామనేది అర్థం చేసుకోకుండా డేటాని సరెండర్ చేసామంటూ కూడా రాహుల్ గాంధీ ఒక ఫేక్ ఎలిగేషన్. మళ్ళీ ఇంకా మూడోది, కొత్తగా ఒక పుస్తకం క్లెయిము, నేషనల్ సెక్యూరిటీ మీద అటాక్ జరిగిపోయింది అని నరవాణి అన్పబ్లిష్డ్ బుక్ తీసుకొని వచ్చి తిప్పటం. అంతా ఫ్యాక్ట్ ఏంటి, అసలు ఆ సోర్సే ఎక్కడా కూడా ఎగ్జిస్ట్లో లేదు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ కన్ఫర్మ్ కూడా చేసింది బుక్స్ అంతా పబ్లిష్ కాలేదని. సో ఎక్కడ ఎగ్జిస్టెన్స్లో లేని పుస్తకాన్ని ఒకటి తీసుకొని వచ్చి డిబేట్ చేయటం, ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ ఇవన్నీ చేయటం, ఫేక్ సోర్సు, ఫేక్ ఎక్విజేషను. దీని మీద ప్రస్తుతం కేసు కూడా ఫైల్ అయింది. ఇవి అన్నీ కూడా ఆయన ఇలాంటిదే. ఇంకా నాలుగోది క్లెయిము, ఆయనేమో వీక్ ఇండియా అని చెప్తాడు. ఇక్కడ క్లెయిమ్ ఏంటంటే అమెరికా పూర్తిగా కూడా భారతదేశాన్ని చేతుల్లో పెట్టుకుంది, చేజెక్కించుకుంది అమెరికా భారతదేశాన్ని, ఇదంతా అంటూ కూడా ఆయన చెప్తాడు. వాస్తవంలోకి వెళ్తే ఇది పూర్తిగా వ్యూహాత్మక స్వేచ్ఛ అని చెప్పచ్చు, స్ట్రాటజిక్ ఫ్రీడమ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే చాలా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మనం రష్యన్ ఆయిల్నే కొన్నాము, ఆంక్షలు ఉన్నప్పటికీ చాబహార్ పోర్ట్ ఇవన్నీ కూడా నిర్మించాము. డిఫెన్స్లో 23,622 కోట్లు ఎగుమతులు, ఎప్పుడూ లేదు ఇది ఎక్స్పోర్ట్స్లో, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో ఆల్ టైమ్ హై అని చెప్పచ్చు.
ఎక్స్పోర్ట్ చేస్తుంది కూడా బ్రహ్మో మిసైల్స్ ఫారిన్ ఆర్డర్స్ని కాదు. ఇంకొక ఫ్లేక్ అట్లాగే ఇంకో ఫేక్ తీసుకోవాలంటే ఈ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. క్లెయిమ్ ఏంటంటే అంతా ఎప్స్టైను, అదానీ, అంబానీ ఈ లింక్తోనే ఇదంతా కుట్రలంటూ కూడా మాట్లాడారు. ఫ్యాక్ట్స్ చూస్తే మొత్తం డిస్ట్రాక్షన్ టాక్టిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జీరో ఎకనామిక్ డేటా ఉంది. జీరో ఎకనామిక్ డేటా ఉన్నప్పుడు ఇలాంటి గాసిప్పుల్ని పూర్తిగా వదులుతూ ఉంటారు ఎక్కడ నాలెడ్జ్ లేని వాళ్ళు. జీడిపి పూర్తిగా అప్లో ఉంది, ఇన్ఫ్లేషన్ డౌన్లో ఉంది. ఆయన ఎక్కడ నెంబర్స్ గురించి మాట్లాడు, ప్రజల గురించి, ప్రజల మీద అబద్ధపు ఎట్లాంటివి ప్రచారాలు చేయటానికే యూజ్ చేస్తాడు. మొత్తం 353 క్లాస్ రూల్ వైలేషన్కి ఇది ఒక ఉదాహరణ అని కూడా చెప్పచ్చు మనం. ఫైనల్గా చెప్పాలంటే రాహుల్ గాంధీ ఈ బడ్జెట్ సెషన్లో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. ఆయన ఒక అన్పబ్లిష్డ్ బుక్ తీసుకొచ్చాడు, ఇంపోర్టెడ్ కాన్స్పిరసీ మాట్లాడాడు. అసలు కావాల్సింది ఏంటంటే బడ్జెట్కి సంబంధించి ఇన్ఫ్లేషన్ డేటా డౌన్లో ఉంది కాబట్టి తేడు, అన్ఎంప్లాయ్మెంట్ డేటా దాని గురించి మాట్లాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు జాబ్స్ రేజ్ అవుతున్నాయి గతం కన్నా కూడాని. ఆయన భారతదేశం తరఫున మాట్లాడినట్టుగా ఎక్కడ కనబడదు. ఒక పెద్ద నెట్ఫ్లిక్స్ డ్రామా కింద చూసుకున్నాడు. ప్రజలందరూ ఈ రియల్ గవర్నెన్స్ కావాలని ఎన్నుకున్నారు తప్ప ఇలాంటి రియల్ డ్రామాలు కాదు అనేది ఇప్పటికీ కూడా ఆయనకు అర్థం కాలేదు. ఇలా ఎంతకాలం ఈ ఫేక్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం లోక్సభలో చాలా దుమారం లేస్తుంది. ఆఖరికి ఆయన చెప్పిన ఓం బిర్లా స్పీకర్ మీద ఆయనకి సెకండ్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు స్పీకర్ ఆయనకి వంగి నమస్కారం చేయలేదు, మోడీకి అయితే వంగి సెకండ్ ఇచ్చారు అని చెప్పడం ఉదాహరణ. ఇవన్నీ చిల్లరతనానికి లేకపోతే ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్లకి వీటికి రాహుల్ గాంధీ కరెక్ట్గా సరిపోతాడనే దానికి ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.